గృహ ప్రవేశానికి మేము వచ్చాము కానీ మీరు మాత్రం మీ ఇంట్లో లోపల దూరట్లేదు. ఇదంతా సెట్ అవట్లేదని ఎవరు బాగా వాళ్ళకి పంచేశారా? లేదు లేదు లేదు, మీరే పంచుకోవడానికి ఇది రెడీ చేసాము. ఏంటమ్మా ఆ లడ్డు? ఏం లేదు, ఈ బిగ్ బాల్ ని ఇటువైపు నుంచి ఇద్దరు, ఇటువైపు నుంచి ఇద్దరు పుష్ చేయాలి. ఎవరు ఎక్కువ వాళ్ళ వైపు పుష్ చేసుకుంటారో వారే విన్నర్స్. సో ఇటువైపు నుంచి కీర్తి అండ్ కార్తిక్ గారు రండి. మరి ఇటువైపు నుంచి మీరే వస్తారా? ఫిక్స్ అయిపోయారా? సరే మేము అనుకోలేదు కానీ వచ్చేయండి. ఆల్ రైట్, సో అవుటర్ లైన్ చూస్తున్నారు కదా, ఎక్కువ ఈ బంతిని ఎవరు వాళ్ళ వైపు లాక్కుంటారో వాళ్ళు విన్నర్స్. బంతిని లేపండి, లెట్ ద బంతి రైజ్. ఓ 3 2 1 గో. లాస్ట్ టైం గుడిలో ప్రసాదం గురించి ఇట్లా కొట్లాడుకోవడం చూశాను, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను. బట్ గ్రేట్ జాబ్ గైస్, గ్రేట్ జాబ్. లాస్ట్ ఓవర్ లో మిగిలిన 1 బాల్ వీళ్ళదే. ఆల్రైట్, మరి నెక్స్ట్ వచ్చి శ్రీకర్, రూపా గారు అండ్ మానస్ అండ్ శిరీష రండి. తమ్ముడు వచ్చాడు, ఇప్పుడు మీకు అందరికీ ఉంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడు వస్తున్నారు కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు? 3 2 1 మేడం చెప్పిన తర్వాత ఇది లేపాలి. 3 2 1 గో. నువ్వే అసలు మరి ఘోరం శ్రీకర్. సో ఇంద్రజ గారు, అమ్మో ఇది మామూలు ఓవర్ కాదు, మీరే చెప్పాలి ఇంకా డిసిజన్. పవన్ గారి టీం 1 more point. గేమ్ ఓడిపోవడం కారణం నీ డ్రెస్సే. నీ డ్రెస్ ప్రాపర్ గా ఉంటే బానే ఉండేది. ఒక పాయింట్ తీసుకొని బయలుదేరండి. 2 అనుకుంటా. 2. ఇప్పుడు ఇటువైపు నుంచి మా తాగబోతు రమేష్ గారు అండ్ సందీప్ రండి, అండ్ ఇటువైపు నుంచి భరత్ అండ్ బాబు రండి. ఇంద్రజ గారు 3 2 1 చెప్పిన తర్వాతే బాల్ కి వచ్చి టచ్ చేయాలి. ఓకేనా? రెడీ? 3 2 1 గో. దాని బుక్క పట్టి కొరకాయే వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే. మీ అమ్మాయిల్ని కాదు, మీ అబ్బాయిల్ని కూడా పడేసి పాయింట్ తీసుకొని వెళ్ళిపోయారు. కాదు, అసలు వాళ్ళ పర్సనాలిటీ చూసారా? బాబు పర్సనాలిటీ చూసారా? చూసారా? అసలు ఆ పాయింట్ పవన్ గారి టీం కేనైనా గానీ 1 man ఆర్మీ రమేష్ చాలా సేపు వరకు అటుపక్క నించోని ఆయన ఒక్కరే పుష్ చేసి మనం ఇంకొంచెంసేపు ఉంటే ప్యాన్ కూడా వచ్చేసి అంత కష్టపడాడు అతను.
థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నూకరాజు సన్ని గారు అండి, మీకు సపోర్ట్ గా నరేష్ వస్తావా? సరే నేను ఉంటాను నీకు హెల్ప్ చేయడానికి రా. ఇటువైపు నుంచి మళ్ళీ పంచి కట్టుకొని వస్తున్నారు మా రామ్ ప్రసాద్ గారు అండ్ జిత్తు రండి. ఇంకో పంచి ఊడిపోతుంది. 3, 2, 1 గో. ఇంద్రజ గారు క్లియర్ కట్ గా కనిపిస్తుంది, బట్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ జడ్జ్మెంట్? క్లీన్ స్వీప్ పవన్ గారి టీం. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం.
బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది.